రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పాలక మండలి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూనివర్సిటీ ఎక్కడ నిర్మించాలన్నది ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. టీసీఎస్ సహకారంతో ప్రతి మండలంలో విద్యార్థులు నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో న్యాక్తో దుబాయ్ కంపెనీ ఎంఓయూ చేసుకుందని మాజీ మంత్రి తప్పుడు ప్రచారం చేసినట్లు తెలిపారు. ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. ఇందులో మన చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమార్ గారు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరాజు గారు, మా డీజీ విశ్వపతి గారు, ఇంకా డైరెక్టర్స్ పాల్గొన్న ప్రెస్ వాళ్ళందరికీ, ఇంజనీర్స్కు, అలాగే బిల్డర్స్ అసోసియేషన్ వారికి కూడా ఈరోజు డీటెయిల్గా మొదటిసారి దాదాపు 3.5 hours మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మీటింగ్ జరిగింది. ఒక వారం 10 రోజుల ముందు జరిగేది ఉండే, కొన్ని బిజీ షెడ్యూల్తో జరగలేక ఈరోజు డీటెయిల్గా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ అకాడమీతో పాటు ఇంకా న్యాక్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇక్కడితో పాటు అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలి. ఒక కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ ఉన్నది. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా 10,000 మందికి టీసీఎస్ వారి సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి కొన్ని ప్రతి జిల్లాలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టెక్నికల్గా సౌండ్ చేయడం, దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తూ ఈ న్యాక్ సంబంధించి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లీజ్ తీసుకొని దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తలేదో దాని మీద కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కట్టాలనుకున్నామో దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రెండోది, గతంలో మన దుబాయ్ కంపెనీ టైఅప్ చేసుకున్నాం అని చెప్పి పోయిన లాస్ట్ గవర్నమెంట్లో